నమస్తే వెల్కమ్ టు మెగా డిబేట్ నేను సిరాజ్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడబోతున్నాయా తెలంగాణ హైకోర్టులో ఈ రోజు వేసినటువంటి పిటిషన్ మీద విచారణ చేపట్టినటువంటి హైకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో మీద దాదాపు మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడం గతంలో కూడా ఆయన ఆశ్రయించినప్పుడు కొంతవరకు హైకోర్టు కేవలం సామాజిక మాధ్యమాలలో మీడియాలో వచ్చినటువంటి అంశాల ఆధారంగా మేము స్వీకరించలేమని తిరస్కరించినటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద ఈ రోజు పూర్తి స్థాయిలో జీరో జారీ చేసిన తర్వాత హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి చట్టాలు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో గవర్నర్ దగ్గర పూర్తి స్థాయిలో నిర్ణయం రానటువంటి పక్షంలో ఒక జీవోను ఏ విధంగా జారీ చేస్తారు అనేటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యల్ని హైకోర్టు చేస్తూనే పలు అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది చట్ట ప్రకారం ఇలాంటి అంశాలతో ముందుకు వెళ్లేదానికి ప్రయత్నించండి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఈ అంశాల మీద ఏదైతే రిజర్వేషన్ల ఇష్యూ ఉందో ఈ రిజర్వేషన్ల ఇష్యూ మీద న్యాయస్థానాలు అంటే హైకోర్టు జోక్యం చేసుకోకుండా ఉండాలి అంటే మాత్రం మీకు మరో 10 రోజులు సమయం ఇస్తున్నామనేటువంటి కీలక వ్యాఖ్యలతో పాటుగా మొత్తం మీద ఈ వాయిదా కేసును మాత్రం అక్టోబర్ 8 వరకు వాయిదా వేయడం జరిగింది 2 రోజుల్లో ప్రభుత్వం కూడా దీని మీద వివరణ ఇవ్వాల్సి ఉంటుంది మరి ప్రభుత్వం దీని మీద ఎలాంటి స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఉంది మరి బీసీలకు 42% రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఇంప్లిమెంట్ అవుతుందా జీవోను హైకోర్టు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది మరి ముఖ్యంగా దీని మీద హైకోర్టుకి న్యాయస్థానానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించి మనం ప్రధానంగా మెగా డిబేట్ ని ప్రారంభిద్దాం నాతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు గోవర్ధన్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదేవిధంగా శ్యాంప్రసాద్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నందారెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి అదేవిధంగా ఉపాల్ లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అందరికీ నమస్కారం అండి లక్ష్మణ్ గారు మీతోనే ప్రారంభిస్తాను ఏ విధంగా అయితే న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి న్యాయస్థానాల్లో తుది తీర్పు రావాల్సినటువంటి సమయం ఇంకా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అంశాలు కొంతవరకు పక్కన పెట్టిన న్యాయస్థానం చేసినటువంటి కీలక వ్యాఖ్యలను ఎలా పరిగణించాలి దీని మీద మీ విశ్లేషణ ఏంటి ఇప్పుడు న్యాయస్థానం ఇవాళ ప్రస్తావించిన అంశము చాలా ముఖ్యమైన అంశంగానే భావించాలి ఎందుకంటే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది ఆమోదించటానికి గవర్నర్ కార్యాలయంలో పెండింగ్ లో ఉంది అంటే ఒక ప్రాసెస్ లో పెండింగ్ లో ఉండగా ఆ వ్యవస్థను కాదని మీరు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి 42% జీవో విడుదల చేయటాన్ని పూర్తిగా అభ్యంతరం చెప్తున్నది హైకోర్టు ఇంకా రెండో సెషన్ ఏం చేసింది అవసరమైతే మీరు ఎన్నికలు వాయిదా వేసుకోమంది అదే హైకోర్టు ఈ నెల ఆఖరి లోపల ఎన్నికలు నిర్వహించమని చెప్పింది మళ్ళీ ఇప్పుడు రిజర్వేషన్ల ఇష్యూ వచ్చింది కాబట్టి వాయిదా వేసుకోండి అని అంటున్నది కాబట్టి ఇంకంటే హైకోర్టు వాయిదాకు అంగీకరించినట్టు లెక్క సో దాని సోమవారం ప్రభుత్వం యొక్క కౌంటర్ ఫైల్ చేస్తామని చెప్పి గడువు తీసుకున్నారు సోమవారం మరి ప్రభుత్వం ఏమి కౌంటర్ ఫైల్ చేస్తుందో ఎన్నికలు వాయిదా వేసుకుంటామంటుందా మరి ఏం చెప్తుంది అన్నది మనం లీగల్ గా ఇప్పుడైతే ఏం చెప్పలేము కాకపోతే మీరు ప్రస్తావించినట్టు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని నేను అనుకుంటున్నాను ఇంకా రిజర్వేషన్ల వ్యవహారం వచ్చేసరికి ఇక్కడ భారత అంటే పార్లమెంటు ఆమోదం ప్రకారం ఏంటి 60% మించకూడదు దాన్ని సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది గతంలో అనేక తీర్పులు ఇచ్చింది 60% దాటకూడదు రిజర్వేషన్లు సో రిజర్వేషన్ల పర్సెంటేజ్ పెరుగుతూ పోతే రిజర్వేషన్ లేని యొక్క వాళ్ళ పరిస్థితి ఏంటి ఉద్యోగాల్లో కానీ లేకపోతే సీట్లలో కానీ లేకపోతే ఎన్నికల పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ రాజకీయ పరంగా లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ ఏటిల్లో అయినా కూడా న్యాయం జరిగే అవకాశం లేదు కాబట్టి 60% వరకే ఉంది ఒక బీహార్లో మాత్రం అంతకు మించి ఉంది అది కొనసాగుతూ వస్తున్నది ఇంకా ఇతర రాష్ట్రాల్లో దానికి దాటి వెళ్ళినట్టు నాకైతే సమాచారం లేదు ఇక్కడ కూడా మన తమిళనాడులో కూడా దాటారు అని చెప్పి ఉంది ఏమంటే లోకల్ గా మేము నిర్ణయాలు తీసుకున్నాము మా నిర్ణయాలు మీరు ఎట్లా ఆపుతారు మేము అంటే అసెంబ్లీలో మేము తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎట్లా ఆపుతారు అన్న దాని వలన సుప్రీంకోర్టు వదిలేసినట్టు సమాచారం ఉంది ఏది తమిళనాడులో కానీ బీహార్లో కానీ ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో ఏం ఆలోచించారు 42% బీసీల రిజర్వేషన్ అని చెప్పినప్పుడు ఇది ఆల్రెడీ ఉన్న వాటికంటే 27% అలాగే ఈడబ్ల్యూఎస్ కు ఓబీసీ 27 ఈడబ్ల్యూఎస్ 10 అంటే 37 కాక ఇప్పుడు ఇది
42% బీసీలు అనే దానికి వచ్చినప్పుడు ఏమైపోతుంది, 5% దాటిపోతుంది. దాటిపోయినప్పుడు 65 అవుతుంది. 65 అయ్యేది అభ్యంతరకరమైన అంశంగా కోర్టు కూడా భావించవచ్చు. ఒకవేళ సుప్రీం కోర్టు పోయినా కూడా భావించవచ్చునేమో, చూడాలి ఒకటి. అయితే 42%లో 10% ముస్లిం మైనారిటీల కంటే ముందు గతంలో రాజ్యాంగంలో అంటే బీసీల రిజర్వేషన్లో ఏబిసిడి అని 4 గ్రూపులే ఉండేటివి. అట్లాంటిది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముస్లిం మైనారిటీల్లో కొన్ని కులాలను తీసుకొని, అంటే దర్జీలని ఇట్లా వీళ్ళను ఏం చేశాడు, ఒక 10% యాడ్ చేశాడు. అంటే ఈలో యాడ్ చేశాడు, ఏబిసిడి కాకుండా ఈ యాడ్ చేశాడు. యాడ్ చేసినప్పుడు దాన్ని అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండింది కాబట్టి అంగీకరించింది. సో దాన్ని ఈడబ్ల్యూఎస్ అని చెప్పి పెట్టుకున్నప్పుడు ఏమైందంటే అక్కడికి 60% దాటలేదు. కానీ ఇక్కడ ఆ 10% కూడా 42లో 10% అది ఉంది ఇప్పుడు పెట్టిన దాంట్లో కూడా. సో యాక్చువల్గా బీసీలకి ఇంకా 32% వస్తుంది. ఆల్రెడీ ఓబీసీలు 27% ఉంది. ఇప్పుడు 30% వచ్చినా ఒక 5% పెరుగుతుంది ఓబీసీలకు, 32% వస్తుంది అనుకున్నాం. కానీ బీసీలు 50% మంది ఉన్నారు కదా, ఉంటే 32%కే పరిమితం అయిపోతే ఏంటి అన్నది కూడా ఇవాళ బీసీలలో చర్చ జరుగుతూ ఉన్నది. ఏంటి భవిష్యత్తులో చూసుకుంటే ఇప్పుడు మనకి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ కూడా ఎలక్షన్ కమిషన్ తో భేటీ కూడా పూర్తి స్థాయిలో వాయిదా పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని పక్కన పెట్టేసి రేపు హైకోర్టులో ఎలాంటి వాదనలు వినిపించాలి, ఎలాంటి అంశాలు పిటిషన్ లో పేర్కొనాలనేటువంటి అంశం మీద ప్రభుత్వం దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉందా? ఉంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగే సమయానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. అదే ప్రశ్నించింది హైకోర్టు, మీరేమైనా నోటిఫికేషన్ ఇచ్చారా అని. ఇవ్వలేదని చెప్పారు. సో ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఊరికి మీటింగ్ జరిగింది, జరిగింది అని చెప్తున్నారు కానీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చింటే హైకోర్టు ఇంకో విధంగా ఆలోచించేదేమో. ఎందుకంటే నోటిఫికేషన్ సహజంగా ఆపదు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. ఎలక్షన్ నోటిఫికేషన్లు ఎప్పుడు ఆపే అవకాశాలు కూడా లేవు. పూర్తిగా రాజ్యాంగ పరంగా ఎన్నికల కమిషనర్లకు స్టేట్ కానీ సెంట్రల్లో కానీ పూర్తి అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. అందులో జోక్యం చేసుకోదు. నోటీస్ ఇవ్వలేదు కాబట్టి మీరు అవసరమైతే వాయిదా వేసుకునేందుకు కోర్టు. సో ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వం ఏదో స్ట్రాటజికల్ గా పోదాం అనుకుంది కానీ హడావిడిగా నిన్న జీవో ఇవ్వడము, సరే వెంటనే హైకోర్టుకు ఎవరో వెళ్ళడము, ఇప్పుడు హైకోర్టు ప్రశ్నలు వేసేసరికి జవాబు లేని పరిస్థితి వచ్చి సోమవారానికి గడువు కోరారు. సోమవారం మరి ఏం ఫైల్ చేస్తారు, ఏమి చేయబోతారు అనేది చూడాలి. మళ్ళీ పూర్తి అంశాలు మీరు చెప్పినటువంటి అంశాలతో పాటుగా హైకోర్టు పరిధిలో పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మన పరిధి ఎంతవరకు డిస్కషన్ చేయగలమో అంశాలన్నీ కూడా మనం డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్యాంప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్యాంప్రసాద్ గారు ఏం చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, మీరు 42% రిజర్వేషన్లు ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? దేశవ్యాప్తంగా ఎక్కడ లేనటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ బడుగు బలగిన వర్గాలకు రాజకీయంగా అవకాశం కల్పించాలి, 50% పైబడినటువంటి బీసీలకు రాజ్యాధికారంలో భాగం ఇవ్వాలి, బీసీలు రాజ్యాన్ని ఏలాలనే ఒక ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఎలక్షన్ లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సూచనల మేరకు తెలంగాణలో ఒక దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా తమిళనాడు తరహాలో 69% రిజర్వేషన్ అమలు చేసే విధంగా అణగారిన వర్గాలందరికీ కూడా రాజకీయంగా అవకాశం కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. నిర్ణయం తీసుకోవడంలో భాగంగా కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి 6,000 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీల నిధులు ఆగిపోయినప్పటికీ కూడా ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాటకు కట్టుబడి కాస్త ఇబ్బంది జరిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బీసీలకు న్యాయం చేయాలి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నటువంటి తరుణం. అందులో భాగంగా ఈ రోజు పూర్తిగా కూడా రిజర్వేషన్లు కొన్ని చోట్ల రిజర్వేషన్లను కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఏరియల్ సర్వే ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి జనగణన ఆధారంగా ఏదైతే మనం కులగణన సర్వే చేసినామో దాని ఆధారంగా రిజర్వేషన్లు పాపులేషన్ ప్రకారం డిక్లేర్ చేయడం జరిగింది. ఈ రోజు కొన్ని రాజకీయ పార్టీల ప్రోద్బలంతో కొంతమంది వ్యక్తులు
కోర్టుకు వెళ్ళడం సహజం. కోర్టులో కూడా రేపు సోమవారం ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడం జరుగుతుంది. ప్రభుత్వం ఏ విధంగా అయితే ముందుకు పోతున్నాం, ఏ రకంగా శాసనసభలో ఏకగ్రీవంగా అన్ని పార్టీలు మద్దతు తెలిపి ఒక చట్టాన్ని తయారు చేసి ఆ ఆర్డినెన్స్ ను గవర్నర్ గారికి పంపిస్తే అక్కడ ఆర్డినెన్స్ ఆమోదం పొందకపోవడం, దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయం అన్నిటిని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో మాట ప్రకారం బీసీలకు కంపల్సరిగా న్యాయం చేసే విధంగా, న్యాయం జరిగినాకనే ఎలక్షన్లకు పోయే విధంగా ఈరోజు మొత్తం ఏర్పాట్లు చేసిన తర్వాత ఇట్లాంటి కోర్టులకు వెళ్లి ఆపడం చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ హైకోర్టు చెప్పినటువంటి ఒక వ్యాఖ్య కూడా కీలకంగా, గవర్నర్ దగ్గర ఆల్రెడీ బిల్లు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో మీరు జీవో ఏ విధంగా ఇస్తారు, జీవో ద్వారా రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ ఎలా అవుతుంది, చట్ట ప్రకారం వెళ్తే కదా అది ఒక ప్రాసెస్ జరిగేది అని కూడా, ఇది కూడా ఆలోచించదగ్గ విషయమే కదా. అదే అండి, ఈ రోజు గవర్నర్ గారిని ప్రశ్నించేటటువంటి అధికారం మాకు తెలిసినంత వరకు హైకోర్టుకు కూడా ఉండనటువంటి పరిస్థితి. హైకోర్టు ఏమైనా సూచనలు సలహాలు ఇస్తే దాన్ని గవర్నర్ గారు ఇప్పుడైనా పరిగణలోకి తీసుకుంటారేమో. సరే, ఏది జరిగినా కూడా తెలంగాణ ప్రజలందరికీ, అణగారిన ప్రజలకు న్యాయం జరగాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. కోర్టుల పైన కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉంది. కోర్టులకు వెళ్తారని ఈ విధంగా ముందే ఈ రోజు మంత్రులందరూ కూడా ఎవరు కూడా దయచేసి కోర్టుకు వెళ్ళొద్దు, మనం అణగారిన వర్గాల ప్రజల కోసం కొట్లాడుతున్నాము, ఇది ఏ పార్టీకి సంబంధించినటువంటిది కాదు, దీన్ని ఒక చట్టబద్ధత కల్పిస్తే గత 70 సంవత్సరాలుగా బీసీలను మోసం చేసుకుంటూ రాజకీయం కోసం వాడుకుంటున్నారు. ఈసారి ఆ విధంగా కాకుండా రాహుల్ గాంధీ గారి సిద్ధాంతం మేరకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు న్యాయం చేయాలని చెప్పి అందరూ కూడా అభ్యర్థించినప్పటికీ కూడా కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రోద్బలంతో ఈ రోజు కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. ఆ కోర్టులో కూడా రాబోయే రోజుల్లో సరైనటువంటి తీర్పు వస్తుంది. కోర్టుల పైన కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉంది, ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంది. ప్రజాస్వామ్యం పరిణమిల్లే విధంగా ఈ రోజు బీసీలకు న్యాయం చేస్తాం. బీసీలకు 100% వాళ్ళను అణగారిన ప్రజల నుంచి రాజ్యాధికారం దిశగా తీసుకుపోవడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ శ్యాంప్రసాద్ గారు డిస్కషన్ చేద్దాం. నందారెడ్డి గారు, ఓవరాల్ గా ఇష్యూ ఎలా చూస్తారు? న్యాయస్థానంలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వ్యాఖ్యలు రావడం, తర్వాత వాయిదా పడడం, పూర్తి స్థాయిలో ఇప్పట్లో నోటిఫికేషన్ మీరు విడుదల చేసేటువంటి నేపథ్యంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్ళండి, ఒకవేళ ఇంకా సమయం కావాలంటే తీసుకోండి అని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, వాయిదాకు అవకాశాన్ని కల్పిస్తూ. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించడంలో నంబర్ 1. ఎందుకంటే 18 నెలల కాలం గడిచిపోతున్నా గానీ గ్రామాలను పట్టించుకున్నటువంటి ఒక ప్రభుత్వము సడన్ గా ఎలక్షన్ కు పోతున్నామని నోటిఫికేషన్ ఇచ్చినట్టు, అంటే అది గిట్ట కోర్టు మొట్టికాయలు వేస్తేనే ఈ విషయం పైన దృష్టి సారించింది తప్ప అప్పటిదాకా స్థానిక సంస్థల ఎలక్షన్స్ యాదమర్చినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఏదో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా పేరును అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ సీనియర్ లీడర్లను ఎవరిని పిలవకుండా కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి వెళ్లి జంతర్ మంతర్ చేసి ప్రజలలో ఒక గందరగోళమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించి ఈ రోజు మళ్ళీ గిట్ట కోర్టులో రిట్ పిటిషన్ వేస్తారు, అది ఆగుతుంది అనేటటువంటి ఒక విషయం కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక మేధావి వర్గానికి కానీ, కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక లీగల్ అడ్వైజర్స్ కానీ, కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక అఫీషియల్ గా ఉన్నటువంటి ఒక అందరు అధికారులకు తెలిసినటువంటి ఒక విషయమే ఇది. కానీ అయినప్పటికీ ప్రజల్లో ఒక గందరగోళమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించడం కోసమే ఈ విషయం తీసుకున్నటువంటి ఒక విషయంలో స్పష్టత ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రాసినటువంటి ఒక రాజ్యాంగము, ఆ కమిటీ ఇచ్చినటువంటి ఒక తీర్పు ప్రకారము ఈ దేశంలో 5,000 పైచిలకు కులాలు ఉన్నాయి, 3,000 పైచిలకు భాషలు ఉన్నాయి, 573 రాజ్యాలను ఏకదాటికి తీసుకొచ్చి వాళ్ళ ఆర్థిక స్థితిగతుల ఆధారంగా మన దేశ నిర్మాణం జరిగినది. అంటే కులాలు అప్పుడు ఉన్నటువంటి ఒక కులాలు ఆర్థికంగా వీక్ ఉన్నాయి, ఆ కులాలకి ఈ రిజర్వేషన్ ఇవ్వాలి, ఈ కులానికి ఈ రిజర్వేషన్ ఇవ్వాలి, ఈ ప్రాంతంలో రెడ్డిలు ఈ విధంగా పాలించినారు వీళ్ళని ఓసీలలో చేర్చాలి, ముస్లింలు ఈ విధంగా ఈ దేశాన్ని పాలించినారు వీళ్ళని ఓసీలలో చేర్చాలి. ఇట్లా కులాల ఆధారంగా కాకుండా వాళ్ళ ఆర్థిక స్థితిగతుల ఆధారంగా అక్కడ ప్రాంతాలలో కొన్ని రాష్ట్రాలలో రెడ్డిలు గిట్ట బీసీలుగా ఉన్నారు, కొన్ని రాష్ట్రాలలో రెడ్డిలు గిట్ట ఎస్టీలుగా ఉన్నారు. అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతుల ఆధారంగానే రిజర్వేషన్ ఇస్తూ గిట్ట 10 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ మార్చుకోమంటూ చెప్తున్నారు. కానీ ఈ రోజు కోర్టుకు పోయినటువంటి ఒక విషయం ఏంటి, దీనిలో మనం స్పష్టత తీసుకోవాలి. మాధవరెడ్డి గారు ఎవరైతే కోర్టు కేసులో ఆయన ఏమంటుండంటే
ఏదైతే బీసీ ఉన్నదో బీసీల మన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ చేసినటువంటి ఒక సమగ్ర సర్వే కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక సర్వే కానీ ఈ సర్వేలలో 120 పైచిలకు బీసీ కులాలు ఉంటే కేవలం 2-3 కులాలు మాత్రమే బీసీ కులాలు రాజ్యం వెళ్తున్నాయి. వాళ్ళు గిట్ట ఆర్థిక సంపన్నులు 1,00,000 పైచిలకి ఇన్కమ్ ఎవరైతే ఉన్నదో వాళ్లకు రిజర్వేషన్ లో హక్కులు కోల్పోతారు అని చెప్పి కమిటీ సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఒక తీర్పును పక్కకు పెట్టి వాళ్ళు కోట్ల అధిపతులు కానీ గతంలో రిజర్వేషన్ అనుభవించినటువంటి ఒక వ్యక్తులు కానీ వాళ్ళు మాత్రమే అనుభవిస్తున్నారు. సాకలి మంగలి గొల్ల కుర్మ అంటే ఇలాంటి హౌసుల లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి ఒక బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో ఈ బీసీ ఫలాలను వాళ్ళు అందుకోలేకపోతున్నారు. కావున ఏబిసిడి వర్గీకరణ ఏదైతుందో సరిగా జరగలేదు. అదే విధంగా ముస్లింలకు సంబంధించినటువంటి ఒక రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళను పని ఆధారంగా ఇప్పుడు ఈ కోటాలో 10% రిజర్వేషన్ కల్పించడం ఇది వ్యతిరేకం. అదే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ కేవలము ఈ ఎలక్షన్ రాజకీయం కోసమే రాజకీయం చేస్తున్నట్టు కనిపిస్తున్నది తప్ప ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ జరిపించాలని ఎలాంటి చిత్తశుద్ధి లేనటువంటి ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇచ్చేటప్పుడు అదే నందారెడ్డి గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒక మాట అంటూ గవర్నర్ కి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత వస్తుందేమో అన్నారు. అంటే అలాంటి ఇష్యూ పూర్తి స్థాయిలో అక్కడే కదా పెండింగ్ లో ఉంది, అక్కడే కదా ఆమోదం పొందలేదనేటువంటి అంశాన్ని నేనేమంటున్నా గవర్నర్ కు సమర్పించినటువంటి ఒక ఈ కులగణన సర్వే ఏదైతున్నదో దాంట్లోనే 32 తప్పులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కులగణనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రజలందరూ పాల్గొనలేదని గవర్నమెంట్ అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి ఒక చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మరి 32 తప్పులు మొత్తం మంది కులగణనలే పాల్గొనప్పుడు వీళ్ళు గవర్నర్ కు ఏ విధంగా నివేదిక ఇస్తారు? గవర్నర్ ఇదంతా తెప్పించుకొని ఉండొచ్చు కదా. మనం గవర్నర్ ఎందుకు తప్పు పట్టాలి? ఒకవేళ గవర్నర్ తప్పు పడితే మన కోర్టులు ఉన్నాయి, కోర్టు సుప్రీం కోర్టు ఉన్నది. ఈ దిశగా మనం సాల్వ్ చేసుకోవచ్చు కదా. ఏ విషయమైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బీజేపీ ప్రభుత్వమా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం మీరు చెప్పినట్లుగా ఒకవేళ తప్పులు ఉన్నటువంటి నేపథ్యంలో గవర్నర్ దాన్ని తిరస్కరించవచ్చు కదా, తిరస్కరించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా. నేనేమంటున్నా ఒకవేళ గవర్నర్ తిరస్కరించలేడు అంటే ఆ కేసు పెండింగ్ ఉండగా వీళ్ళు ఎట్లా నోటిఫికేషన్ ఇచ్చారు, జీవో ఎట్లా ఇష్యూ చేస్తారు? వీళ్ళు 9th షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఉన్నది కదా, చేర్చకుండానే ఎందుకు ఇచ్చినారు? అంటే వీళ్ళు కేవలం రాజకీయంగా ఆడుతున్నటువంటి ఒక నాటకం అన్నటువంటి ఒక విషయం పట్ల ప్రజలకు స్పష్టత ఉన్నది. ఓకే, శ్యాంప్రసాద్ గారు ఏమంటారు దీని మీద? బీజేపీ చెప్తున్నటువంటి వర్షం తర్వాత పూర్తి స్థాయిలో పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను పక్కన పెట్టేసి మళ్ళీ జీవో ద్వారా అయితే ఇది ముందుగానే చెల్లదనేటువంటి విషయం కాంగ్రెస్ పార్టీకి తెలీదా? శ్యాంప్రసాద్ గారు మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి. కాంగ్రెస్ పార్టీకి తెలియక కాదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి నిర్ణయమే తీసుకోవాలంటే ప్రజలు మాకు 5 సంవత్సరాల మ్యాండేట్ ఇచ్చిండ్రు, ఈ 5 సంవత్సరాల్లో మేము నెక్స్ట్ ఇయర్ అమలు చేస్తామని చెప్పి స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతుంటిమి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బీజేపీ బీఆర్ఎస్ మోసం చేసినట్లుగా ప్రజలను ఎక్కడ కూడా మోసం చేయడం ఉండదు. ఈ రోజు క్లియర్ గా రిజర్వేషన్ పైన మేము అసెంబ్లీలో మోసపూరితమైనటువంటి ఒక హామీల మీద నిర్మాణమై కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసపూరితమైనటువంటి నిర్ణయం ప్రకారమే ఏదైతే అసెంబ్లీలో తీర్మానానికి అందరూ ఆమోదం పొంది మళ్ళా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటప్పుడు ఉన్నప్పటికీ కూడా మంత్రులు కిషన్ రెడ్డి గారు అదే విధంగా బండి సంజయ్ గారు ఉన్నప్పటికీ కూడా కేంద్రం పైన ఎట్లాంటి ఒత్తిడి కూడా తీసుకురావడం లేదు. అంటే బీజేపీ పార్టీకి ఈ యొక్క బీసీల పైన ఎలాంటి ప్రేమ లేదు, కేవలం రాజకీయం కోసమే బీసీల పేరు వాడుకుంటున్నట్లుగా తెలంగాణలోని యావత్ బీసీలందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి. ఏదైతే వాళ్ళు కానీ శ్యాంప్రసాద్ గారు ఇందాక లక్ష్మణ్ గారు ఒక మాట అన్నారు, ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చుంటే న్యాయస్థానం వేరే విధంగా పరిగణలోకి తీసుకుంటుందేమో అనేటువంటి అంశం. ఎందుకు ఆలోచన చేయలేదు? ఆల్రెడీ మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తి ఇది రెండోసారి కోర్టుకు వెళ్ళడం. మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఏంది, మాధవరెడ్డి వ్యక్తి యొక్క పరిస్థితి ఏంది, ఆయన ఎలక్షన్ లో పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయని, ఆయన వెనకాల ఏ పార్టీ ఉంది, ఆయన రెడ్డి జాగృతి ముసుగులో ఏది నడిపిస్తున్నాడని యావత్ ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితి. సరే, యాదవ్ రెడ్డి మన
మాధవరెడ్డి గారు మన యొక్క తెలంగాణ బిడ్డ రెడ్డిల కోసం పోయిండే అనుకుందాం. ఏదున్నప్పటికీ కూడా ఈ రోజు ఈ బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి పరిస్థితి. కేంద్రంలో పార్లమెంట్ లో ఈ రోజు మేము 400 పైచీలకు సీట్లు ఇస్తే మేము రాజ్యాంగానే మారుస్తామని చెప్తున్నటువంటి అనేక సవరణలు చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు గవర్నర్ గారు ఎస్ అంటే ఎస్ లేదంటే రిజెక్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండాలి కదండి. ఏది లేకుండా ఆర్డినెన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇది కాలయాపన చేసేటటువంటి ఒక పని ఉంది. ఎట్లాగో గవర్నర్ వ్యవస్థను కోర్టులు ప్రశ్నించవు కాబట్టి మేము దీన్ని కాలయాపన చేస్తూ ఇది మళ్ళా చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ ర్యాలీ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందని భయపడి మాత్రమే వాళ్ళు బీసీల ముసుగులో రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది యావత్ బీసీలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు వాళ్ళు నిజంగా వాళ్ళకి ఇష్టం లేకుంటే అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఏకగ్రీవంగా మద్దతు తెలిపి దీన్ని పార్లమెంట్ పంపించినటువంటి పరిస్థితి. ఈ ప్రయత్నం చేస్తున్నారు. శ్యామ్ ప్రసాద్ గారు మీరు దీనికి క్లారిటీ ఇవ్వండి. మాధవ్ రెడ్డి గారు వేసినటువంటి ఒక కేసు ఏదైతే ఉన్నదో ఆ కేసులో ఆయన ఏమడిగినాడు, క్రిమి లేయర్ ప్రకారము బీసీల ఉద్యోగం పొందిన వాళ్ళు కానీ, బీసీల ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు కానీ, బీసీల గతంలో రిజర్వేషన్ పొందిన వాళ్ళు కానీ వాళ్ళు కాకుండా కొత్త వ్యక్తులకు పొందేటటువంటి ఒక అవకాశం కల్పిమని దీని మీద సమాధానం చెప్పండి. ఇప్పుడు క్లియర్ గా కూడా ఎవరైతే లాభం పొందినటువంటి వర్గాలకే కాకుండా బీసీలలో ఏదైతే 100కు పైగా అడిగిన కులాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా చాకలి, మంగలి, వడ్రంగి, గీత, నేత కార్మికుల ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు న్యాయం జరిగేటటువంటి విధంగా రిజర్వేషన్ తీసుకొస్తే ఉన్నటువంటి ఒకటే విషయం అండి, మీరు ఈ వర్గీకరణ లేకుండానే మీ అంతా మీరు ప్రకటించి ఎట్లయితుంది? కోర్టు అందుకే అడ్డుపడదని నేను అనుకుంటున్నా. వర్గీకరణ అనేటటువంటి అంశం వేరు, ఈ ఎలక్షన్ రిజర్వేషన్ అనేటటువంటి అంశం వేరు. కొన్ని కులాలు ఇప్పటి వరకు గిట కనీసం వార్డు మెంబర్ గాని కులాలు ఉన్నాయి, సర్పంచ్ గాని. పిటిషన్ లో స్పష్టంగా కనిపిస్తుంది కొంతవరకు కులగణనకు సంబంధించినటువంటి దాంట్లో పారదర్శకత లేదు అనేటువంటి వ్యవహారం. ఇందాక బీజేపీ కూడా అదే విమర్శ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు అందరికి న్యాయం జరగడానికే బీసీలలో రిజర్వేషన్ తీసుకురావడం జరిగిందండి. 42% పైగా రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఏదైతే 20-25% రిజర్వేషన్ ఉందో ఈ 20-25%లో కొంతమంది కులస్తులకు మాత్రమే లాభం జరుగుతుంది. ఇంకా వెనుకబడ్డటువంటి వాళ్ళు అనేక రోజులుగా రాజకీయంగా ఒక ఎమ్మెల్యే కూడా లేనటువంటి వాళ్ళు, ఒక చిన్న ప్రజాప్రతినిధి కానటువంటి వాళ్ళ కోసమే జరిగింది. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ తీసుకురావడంలో భాగమే దాని ఉద్దేశమే ఇది. ఇప్పుడు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎందుకు బయట పెట్టట్లేదు? మళ్ళా ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉన్నదో దాని విషయాన్ని ఎందుకు బయట పెట్టట్లేదు అంటున్నాం. ప్రజల డొమైన్ లోనే ఉన్నాయి, అన్ని విషయాలు ప్రజలకు తెలుసు. ఈ రోజు క్లియర్ గా కూడా బీజేపీ పార్టీ మోకాళ్ళొట్టి ఈ యొక్క బీసీల రిజర్వేషన్ ఆపుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారం బీసీలకు 100% న్యాయం చేసి బీసీలను రాజ్యాధికారంలోకి తీసుకురావడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. దానికోసం కాంగ్రెస్ పార్టీ ఎక్కడి వరకైనా పోరాటం చేస్తుంది. రాబోయే రోజుల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి కూడా తీసుకొచ్చి అన్ని పార్టీలను కలుపుకొని తెలంగాణ ఉద్యమం నందారెడ్డి గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూల్లో ప్రధానంగా ఈ రోజు పిటిషన్ లో పేర్కొన్నటువంటి అంశాలు ఏదైతే వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, కులగణనకు సంబంధించి పారదర్శకంగా జరగలేదు, దాంట్లో పటిష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఇది ప్రతిపక్షాల దగ్గర నుంచి వస్తున్నటువంటి కూడా ఆరోపణ. ఏమంటారు? ఈ వ్యవహారం కూడా పిటిషన్లు కొంతవరకు వాయిదా వేసి బలపరచడానికి కొంతవరకు బలాన్ని ఇచ్చింది అనుకోవచ్చా? చెప్పలేము, ఎందుకంటే హైకోర్టు ఇవాళ ఏం చేసింది, మరి సెలవులు రేపటి నుంచి 7వ తేదీ వరకు 8వ తేదీకి వాయిదా వేసింది. ఇష్యూ వేస్తూ మళ్ళీ ఏం కామెంట్ చేసింది, ఒకవేళ మీరు నోటిఫికేషన్ ఇప్పటివరకు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చినా కూడా నోటిఫికేషన్ అంటే ఇవాళ కానీ రేపు కానీ మేము 8వ తేదీన మళ్ళీ విచారిస్తాము అనింది.
అని చెప్పింది. చెప్పినప్పుడు ఇక్కడ సరే ఎవరి సందేహాలు రాజకీయంగా ఎవరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడుకోవచ్చు, కానీ రిజర్వేషన్లు ఒక 5% అయితే బీసీకి పెరుగుతాయి చట్టపరంగా. ఒకవేళ ఈ యొక్క నిన్న ఇచ్చిన జీవోను గిన హైకోర్టు గిన యాక్సెప్ట్ చేస్తే, లేదు ఆపేస్తే కనుక పాత పద్ధతుల్లోనే జరుగుతాయి. పాత పద్ధతుల్లో జరిగినప్పుడు 5% కోల్పోతారు బీసీలు, నో డౌట్. పాత పద్ధతిలో ఏముంది, ABCDE ఉంది. అయితే ఇప్పుడు ఇందాక మన బీజేపీ మిత్రుడు క్వశ్చన్ చేసిన ప్రకారం ఏంటంటే, మళ్ళీ ఆ బీసీ రిజర్వేషన్ లో ABCDE ఉంది కదా, ఈ ఈలో ఇప్పుడు మీరు 37ను 42% చేస్తే 5% ఏ కులాలకు పెరుగుతుంది అంటే, మీరు ABCDEలో ఉన్నటువంటి కులాల జాబితాను కూడా ఏమన్నా మార్చారా అన్నది ఆయన సందేహం. నేనేమంటున్నానంటే అవి మార్చే అవకాశం లేదు. అది మార్చాలి అంటే ABCDE అనేది ఖచ్చితంగా వీళ్ళు ప్రతిపాదన పంపాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి, అక్కడ పార్లమెంట్ లో ఆమోదించాలి. రిజర్వేషన్లు అంటే ABCDE గ్రూపులో ఏ కులాలు ఉండాలా అనే నిర్ణయము రాష్ట్ర ప్రభుత్వం అందే, కేంద్రానికి సంబంధం ఉండదు ఎప్పుడు కూడా. అందువల్లనే ఈ చేర్చాడు అప్పుడు రాజశేఖర్ రెడ్డి, ఈ పెట్టి దూదేకులను వాళ్ళని తీసుకొచ్చాడు దాంట్లోకి. కేంద్రం తర్వాత ఆమోదించింది. ఇప్పుడు మళ్ళీ ఏమైనా మార్పులు చేసి ఉంటే చెప్పలేదు మనకి, ఇంకా చేశారా చేయలేదా, అందులో అదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుందా అని. అదే నేను అనుకుంటున్నా, అదే ప్రాసెస్ కంటిన్యూ అయ్యి రిజర్వేషన్ పర్సెంటేజ్ ఒకటి పెరిగేటట్టు ఉంటుందేమో అనుకుంటున్నా నేను ఊహించి. అది ఉంటే పార్లమెంట్ పోక్కర్లేదు. మార్పులు చేర్పులు ఒకవేళ జరిగి ఉంటే పార్లమెంట్ ఆమోదం తప్పనిసరిగా కావాలి కదా. అదే చెప్పేది, అది జరిగి ఉంటే పార్లమెంట్ ఆమోదం కంపల్సరీ కావాలా, అది చేసి ఉండరని నేను అనుకుంటున్నాను. సరే, దాని ప్రకారము ఒకవేళ 5% పెరిగినా కూడా ABCDEలో ఈ 5% ఎట్లా యాడ్ చేస్తారు అనే సమాచారం కూడా బయటికి రాలేదు ఇంకా ఇంతవరకు. ఇప్పుడు ఏమన్నా రేపు హైకోర్టుకు ఇంకా వీళ్ళు టోటల్ గా కౌంటర్ పిటిషన్ వెయ్యాలి కాబట్టి అందులో ఏమైనా వివరాలు బయటకు వస్తాయి. అలాగే ఆర్డినెన్స్ లో ఏముందో, ఏం పంపించారో అక్కడికి రాజ్భవన్ కు, అందులో ఉన్న పూర్తి వివరాలు కూడా బయటికి అయితే మనకు రాలేదు. కానీ నిన్న చదివినటువంటి జీవో దాని ప్రకారం వాళ్ళు బీసీ రిజర్వేషన్ 42% ఇస్తున్నాము, రాజ్యాంగంలోని సెక్షన్లు ఉదహరిస్తూ ఆ సెక్షన్ల ప్రకారమే రిజర్వేషన్లు పెంచుతున్నాము అని చెప్పి 2 సెక్షన్లు ఉదహరించి నిన్న జీవో ఇచ్చారు. అందులో ఉంది ప్రొవిజన్ అని. లేదనిలే, రాష్ట్రాలకి కొంత ఇప్పుడు అలా ప్రొవిజన్ ఉంది కాబట్టే తమిళనాడులో కానీ బీహార్లో కానీ 60% ఎక్సెస్ అయినా కూడా అది స్టేట్ పరిధిలోకి తీసుకున్నారు కాబట్టి వదిలేశారు. స్టేట్ పరిధిలో అంటే ఏమి, ఓన్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు, తర్వాత స్టూడెంట్స్ యొక్క సీట్ల విషయము, తర్వాత ఉద్యోగాల విషయము, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల విషయంలో దాన్ని అంగీకరించారు. అలా మళ్ళీ అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు ఇవన్నీ వచ్చేసరికి ఇది ఉపయోగపడే అవకాశం ఉండదు. అది పార్లమెంట్ ఆమోదించిన రిజర్వేషన్ల ప్రకారమే నడుస్తుంది. అందువలన ఇప్పుడు లోకల్ బాడీస్ ఈ ఎలక్షన్స్ విషయంలో మరి కోర్టు ఏం చెప్తుందో, మరి దాని బీహారు తమిళనాడు ఉదాహరణ తీసుకొని రేపు ఆర్గ్యుమెంట్ అయితే చేస్తారు కాబట్టి ఆమోదిస్తారా ఆమోదించారా, నోటిఫికేషన్ ఇస్తారా, వీళ్ళు ఇవ్వరా, ఈ రోజు ఇస్తారా రేపు ఇస్తారా, ఇచ్చుకుంటే కనుక ఇచ్చినా కూడా మేము విచారణ చేస్తామండి కోర్టు. తెలంగాణ ప్రభుత్వం నిన్న జారీ చేసినటువంటి జీవోలో ప్రధానంగా రాష్ట్ర జాబితాలో స్థానిక సంస్థల అంశం ఉంటుంది అనేటువంటి పేర్కొంటూ రాజ్యాంగంలోని 40 షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయతీలు అనేటువంటి అంశం 243 ఆర్టికల్ D-T ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు సామాజిక న్యాయం ప్రాతిపదికన బీసీలకు మేము కల్పిస్తున్నాం. ఇది చాలా స్పష్టంగా జీవోలో ఉన్నటువంటి అంశాలు. మరి ఈ నేపథ్యంలో హైకోర్టు ఈరోజు జోక్యం చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో వాయిదా వేసినటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా లేదా అనేది క్వశ్చన్ మార్క్ మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో నివసించేటువంటి ప్రజా ప్రతినిధి దగ్గర నుంచి ప్రజలకు మధ్యలో కూడా మెదులుతున్నటువంటి ప్రశ్నలు. ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి అంశం ఆల్రెడీ చట్టం ఆర్డినెన్స్ అయిపోయింది, ఢిల్లీకి వెళ్లారు, ధర్నా చేశారు, మళ్ళీ దానికి సంబంధించినటువంటి శాసనసభ ఆమోదం తెలపడం జరిగింది. ఓవరాల్ గా ఇష్యూ మొత్తం చూసుకున్న తర్వాత ఫైనల్లీ జీవో అస్త్రాన్ని కూడా ప్రయోగించారు, కానీ అది కూడా హైకోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఎలా నమ్ముతారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ని? ఇది అపోజిషన్స్ మాట, ఏమంటారు? ఆల్రెడీ ప్రజలందరూ నమ్మినటువంటి పరిస్థితి. సగానికి పైబడి జెడ్పీ చైర్మన్లకు, ఎంపీపీలకు అంటే అనఫిషియల్ గా ఈరోజు
రిజర్వేషన్లు కూడా సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దీన్నన్నిటినీ గమనించి ఇగో ఈరోజు మాధవరెడ్డి గారు ఇది చూడండి ఒకసారి. ఈ మాధవరెడ్డి గారు బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారితో కేసీఆర్ గారితో ఉన్నటువంటి ఫోటోలు. అంటే వీళ్ళు ఒక టెక్నికల్ గా రేవంత్ రెడ్డి మాధవరెడ్డి గారు ఫోటో దిగినారు. అంటే రేవంత్ రెడ్డి గారితో దిగినరు. మాధవరెడ్డి మా మిత్రుడే, మేము కూడా రెడ్డి జాగృతిలో పనిచేసినప్పుడు నేను మహబూబ్ నగర్ జిల్లా రెడ్డి గారు. సరే, ఏది ఉన్నప్పటికీ కూడా ఈ రోజు క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విధంగా శాసనసభలో ఒక చట్టం తీసుకొచ్చి రాష్ట్రానికి స్థానిక సంస్థల ఎలక్షన్ లో రిజర్వేషన్ కల్పించాలనే ఒక ఉద్దేశంతో కుల గణన నిర్వహించి అనేకమైనటువంటి అవకతవకలన్నిటిని కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఒకే రోజుల్లో కోళ్ల లెక్క, కుక్కల లెక్క, బర్ల లెక్క అన్ని లెక్కలు చెప్పినప్పటికీ కూడా అది తప్పుల తడకగా ఉందని భావించి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆఫీసర్లందరినీ ఉపయోగించి నెల రోజుల పైబడి యొక్క సర్వే నిర్వహించి అన్ని పార్టీల యొక్క మద్దతు తీసుకొని అసెంబ్లీ సమావేశం పెట్టి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి దీని గవర్నర్ కి పంపించి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇతర పార్టీల యొక్క మద్దతు తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా కిషన్ రెడ్డి గారికి కానీ, బండి సంజయ్ గారికి కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్లు విజ్ఞప్తి చేసినటువంటి ఒక పరిస్థితి. దీన్ని గవర్నర్ గారి దగ్గరికి పంపించినప్పుడు గవర్నర్ గారు సానుకూలంగా స్పందిస్తారు. ఏదైతే బీహార్ లో గాని, తమిళనాడులో గాని రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ఈ యొక్క రిజర్వేషన్లు కల్పించినటువంటి విధంగా ఇక్కడ కూడా కల్పిస్తారని భావించి ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, గవర్నర్ల వ్యవస్థ మీద ఈ నమ్మకం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి గవర్నర్ గారు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని భావించినటువంటి పరిస్థితి. దీన్ని కేంద్ర ప్రభుత్వము ఒక ఏమంటారు బీసీలకు పేటెంట్ గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మారబోయేటటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో మనకు నష్టం జరుగుతుందని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్, బీజేపీ రెండు కుమ్మక్కై ఈ యొక్క ఆర్డినెన్స్ ను అడ్డుకునే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని వెళ్ళబడకుండా గవర్నర్ గారిని మరి ఏ శక్తులు ఆపుతున్నాయో రేపు కొన్ని సందర్భాల్లో గవర్నర్ వ్యవస్థ పైన కూడా కోర్టులు సూచనలు చేసేటటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి రేపు ఏం జరుగుతుంది అనేది 8th తర్వాత చూసేటటువంటి ఒక పరిస్థితి ఉంటది. సరే, ఏది ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా కాలయాపన చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలు ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. అప్పటి వరకు బీసీల గురించి మాట్లాడకుండా 4వ సంవత్సరం మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఆ విధంగా కాకుండా ఏదైతే మనం ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ఈ యొక్క బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఈ ఇంతకు ముందుకు మా అన్న నందారెడ్డి అన్న ప్రశ్నించినట్లుగా ఏదైతే ఏబిసిడి వర్గీకరణ పూర్తిగా చేయకుండానే మీరు యొక్క ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు, ఎలక్షన్లకు పోతున్నారంటే దీనికి మళ్ళీ రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కుల ప్రకారము ఈ రోజు రిజర్వేషన్లు తీసుకొచ్చి వాళ్ళకు న్యాయం జరగాలి. అన్ని కులాలకు అందులో ఉన్నటువంటి 100 పైగా కులాలన్నిటికీ కూడా న్యాయం చేయాలి, రాజకీయంగా అవకాశం కల్పించాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. ఇక్కడ శ్యాంప్రసాద్ గారు, మీరు గవర్నర్ దగ్గర ఏ రాజకీయ కారణాలు అనేటువంటి అంశాన్ని లేవనెత్తితే మీకు గవర్నర్ కి సఖ్యత ఉంది కదా, ఎక్కడ గత ప్రభుత్వంలో లాగా ఎక్కడ చెడినటువంటి పరిస్థితి లేదు కదా ఇప్పటి వరకు. ఇప్పుడు ఎలా ఉందండి అంటే గవర్నర్ గారికి ఇష్టం ఉన్నా కూడా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఇష్టం లేదు. దాన్ని అడ్డుకునేటటువంటి ఒక పరిస్థితిగా కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. బీసీలంతా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తే మళ్ళా మనకు పుట్టగతులు ఉండవు. ఇక్కడ బీసీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు మళ్తే ఇంకొక 20-30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మేము అధికారంలోకి రావనే ఒక ఉద్దేశంతో ఈ రోజు కొన్ని శక్తులు గవర్నర్ గారి పైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం అనుకోవడం కాదు, కొంత స్థాయిలో అడ్డుకోవచ్చు. పూర్తిగా కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారమే, మా రాష్ట్రానికి ఉన్నటువంటి హక్కుల ప్రకారమే కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు ఉంటాయో అలాంటి హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉన్నాయి. కాబట్టి హక్కు ప్రకారమే బీసీలకు న్యాయం చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కు పోతాం. ఎలక్షన్ కు పోవాలంటే ఎప్పుడో పోతుంటివి. ఒకవేళ వీళ్ళు ఏమంటారు, గవర్నర్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ లో కూడా అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి వాదన కూడా తెర మీదకి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ఆరోపణలు వాళ్ళకు చిత్తశుద్ధి లేదనేటటువంటి ఒక విషయం స్పష్టంగా కనిపిస్తున్నది. గవర్నర్ దగ్గర పెండింగ్ ఎందుకు వచ్చినదండి? అసలు ఈ విషయం ఎందుకు వచ్చినది గవర్నర్ దగ్గరికి? అసలు 15 నెలలు జాప్యం చేస్తే గ్రామాలలో ఉన్నటువంటి ఒక పరిస్థితులు విచ్ఛిన్నమవుతున్నాయి. గ్రామాలు మొత్తము అక్కడ రోడ్లు కానీ లేకపోతే దోమలు కానీ లైట్లు కానీ గ్రామ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటుందని కోర్టు మొట్టికాయలు వేస్తేనే కదా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచినది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్థానిక సంస్థల ఎలక్షన్ పోలేకపోతుంది అన్నటువంటి ఒక విషయం పట్ల మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఒక 6 గ్యారంటీలు కానీ 420 హామీస్ కానీ గృహిణి మహిళలకు 2500 కానీ వృద్ధాప్య పెన్షన్ 4000 కానీ ఇట్లా వాళ్ళు ఇచ్చినటువంటి ఒక హామీ రైతులకు 500 పెన్షన్ క్వింటాల్కి 500 రూపాయల మద్దతు ధర కానీ ఇలాంటి మేము ఇచ్చినటువంటి ఒక హామీలు నెరవేర్చలేకపోయినాము. కనీసం రైతు బంధు కూడా సరిగా ఇయ్యలేకపోయినాము. వీటన్నిటిని ఇయ్యలేకపోతున్నాం కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోలేకపోతున్నాము అన్నటువంటి ఒక ఉద్దేశంతో దూరం ఉంటే కోర్టు మొట్టికాయలు వేస్తే ఈ రోజు ఏదో కళ్ళు తెరిచి ముందుకు పోతున్నట్టుగా నటిస్తున్నారు తప్ప వాళ్ళకు స్థానిక సంస్థల ఎలక్షన్లు చేయాలన్నటువంటి ఒక చిత్తశుద్ధి ఎక్కడ కనిపించలేదు. ఈ రోజు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది. ఒకవేళ మేము నోటిఫికేషన్ చేసినా కానీ కోర్టు అడ్డుకుంటది అంటటువంటి ఒక విషయం తెలిసి గింట చేస్తున్నారు అంటే ఇది కాంగ్రెస్ ఆడుతున్నటువంటి ఒక నాటకం అంటటువంటి ఒక విషయం ప్రజలకు స్పష్టత ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇందాక సోదరుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పార్టీ, కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తుంది అంటుండు కదా. అసలు 1940 నుండి ఇప్పటి వరకు మన గాంధీ కుటుంబం ఎందుక ఉండడము, ఇంకా గాంధీల పేర్లు ఎందుకు తెలుసుకోవాలి మనము? ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా మీకు బీసీల మీద బాగా ప్రేమ ఉన్నది కదా, ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇవ్వండి, లేదంటే రాష్ట్ర హోమ్ మినిస్టర్ బీసీలకు ఇవ్వండి. అసలు ఎన్ని మంత్రుల పదవులు ఉన్నాయి, ఎన్ని మంత్రుల పదవులు బీసీలకు ఇచ్చినారు, ఎన్ని ఓసీల దగ్గర ఉన్నాయి? ఏమైనా అర్థం లేనట్టు ఒక మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక నాటకాలు అన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారండి. ఇది వీళ్ళకు స్థానిక సంస్థల ఎలక్షన్లు చేయడంలో చిత్తశుద్ధి లేదు. ఎందుకు? ప్రజలు మేము ఇచ్చినటువంటి ఒక శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, శాసనసభలో బిల్లుకు సంబంధించినటువంటి ఇష్యూస్ మాట్లాడినప్పుడు అన్ని పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? నందారెడ్డి గారు, అన్ని పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇది కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. నేనేమంటుండా, ఈ బీసీలకు సంబంధించినటువంటి ఒక ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉన్నదో ఈ వర్గీకరణ సరిగా జరిగిందేమో అనుకొని అప్పుడు ఆమోదించినారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమున్నది, 10% మైనార్టీలను తీసుకొచ్చి పెట్టినప్పుడు ఎట్లా అంగీకరిస్తారు? ఈ విషయం నిజంగానే ఒక లేదనుకో గవర్నర్ విశ్లేషణ ఇవ్వండి. గవర్నర్ ఒకవేళ మీకు ఛాన్స్ ఇవ్వలేదనుకో సుప్రీంకోర్టు లేయండి, కేసు సుప్రీంకోర్టు లేసి తీసుకురండి. మన కోర్టులు ఉన్నాయి దేనికోసము? ప్రభుత్వాలు ఒకవేళ మనకు కొరివి పెట్టినట్టయితే రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వాలు కాల రాస్తున్నప్పుడు మనకు సుప్రీంకోర్టు ఉన్నది కదా, ఎందుకు వాడుకోవట్లేదు, ఎందుకు ఫైట్ చేయట్లేదు అంటే దీని అర్థం ఏంది? బట్ట కాల్సి మీదేసి భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలంటటువంటి ఒక ప్రయత్నం తప్ప కాంగ్రెస్ కు ఎలక్షన్ చేయాలంటటువంటి ఒక ఉద్దేశం లేదంటటువంటి ఒక విషయం స్పష్టత ఉన్నది దీంట్లో. లక్ష్మణ్ గారు, ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే, ఒకటి పూర్తి స్థాయిలో మేము చేసేటువంటి ప్రయత్నాలన్నీ చేసాం, బీజేపీ మాకు సహకరించడం లేదు, కేంద్రంలో ఉండి కూడా 9వ షెడ్యూల్లో పెట్టేటువంటి అవకాశాన్ని ఇవ్వడం లేదు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వాదన వినిపిస్తుంటే, బీసీ రిజర్వేషన్లలో వర్గీకరణ సరిగ్గా లేదనేది ఇక్కడ ఉన్నటువంటి వాదన. ఈ మొత్తం వ్యవహారం చూసుకున్న తర్వాత రేపు బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అయినా అవ్వకపోయినా ఈ ఇష్యూలో క్రెడిట్ ఎవరిది, లాస్ ఎవరిది? ఇప్పుడు పర్సెంటేజీ 60% మించకూడదు అనేది ఒకటి ఉన్నప్పుడు రాష్ట్రాలు కూడా దాన్ని పాటించాలా అనేది సుప్రీంకోర్టు అయినా చెప్తుంది, పార్లమెంట్ అయినా చెప్తుంది. కాకపోతే ఏంటంటే అప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో తమిళనాడుకి ఏమో 9% ఎక్స్ట్రా అయింది తమిళనాడులో, బీహార్లో ఏమో 5% ఎక్స్ట్రా అయింది. అంటే అక్కడ 65%, ఇక్కడ 69% ఉంది ప్రస్తుతం. సో దాని ఉదాహరణగా చెప్తున్నప్పుడు ఏమైతుంది, ఒకవేళ ఏదైనా పాలసీ డెసిషన్ తీసుకోవాలంటే పార్లమెంట్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి? మరి పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. ఒక రాష్ట్రానికి బిల్లు పెట్టలేరు కదా, ఒక తెలంగాణ అడిగింది కదా అని చెప్పి మిగతా రాష్ట్రాలు కూడా ప్రశ్నిస్తాయి కదా అప్పుడు. అందువలన ఒకవేళ అలా పెట్టి అన్ని రాష్ట్రాలు ఒకవేళ డిమాండ్ చేస్తూనే పెడతాము అంటే మరి ఎంత పర్సెంటేజ్ పెట్టాలి? ఇప్పుడు అక్కడేమో 69 ఉంది, అక్కడేమో 65 ఉంది. మరి యావరేజ్ తీసుకుంటే 70% పెట్టాలన్నా 65% పెడితే ఉన్నత వర్గాల నుంచి అప్పర్ కాస్ట్ల నుంచి వ్యతిరేకత వస్తుందా రాదా? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాజకీయంగా పోస్టు పక్కన పెట్టండి, మిగతా వాటిల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉద్యోగాల విషయంలో ఏంటి? గోలగోల అయిపోతారు కదా. ఇక్కడ రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతే బలహీన వర్గ మన ఆర్థికంగా ఉండి మెరిట్ ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? మెరిట్ ఉండి వాడి చదువులు ఏమి, వాడి ఉద్యోగాలు ఏంటి, వాడు నష్టపోతాడు కదా అనేది ఒకటి నడుస్తున్నప్పుడు విడగొట్టాలి అంటే ఉద్యోగాలు వేరు, ఎడ్యుకేషన్ సంబంధించిన వేరు, రిజర్వేషన్లు రాజకీయ రిజర్వేషన్లు వేరు అంటే రాజ్యాంగంలో వాళ్ళు పొందుపరచలేదు.
పొందుపరిచినప్పుడు మళ్ళీ రాజ్యాంగ సవరణ చెయ్యాలి, రాష్ట్రాలకు మీ వల్ల విస్తృత అధికారాలు ఇవ్వాలి. మరి దాని మీద కేంద్రం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అయితే ఏ రాష్ట్రానికి కూడా ఈ రిజర్వేషన్లు పెంచే విషయంలో ఈ బిల్లు ఏది పెట్టలేదు, ఏది కూడా తీసుకోలేదు. తెలంగాణ విషయంలో కూడా వాళ్ళు పంపించినా కూడా అలాగే పెండింగ్ ఉండిపోయింది. మరి గవర్నర్ అయినా కూడా ఈ వచ్చినటువంటి అనేక గవర్నర్ కూడా ఫిర్యాదులు వెళ్ళినప్పుడు అవన్నీ పరిశీలన అతనే గవర్నర్ కార్యాలయం ఏం చెప్తున్నది అంటే అది లీగల్ గా అంటే లీగల్ గా పరిశీలిస్తున్నాము అని చెప్తున్నారు. మరి లీగల్ గా ఏ ఒపీనియన్ తీసుకోకుండా గవర్నర్ ఎట్లా ఆర్డినెన్స్ మీద జారీ చేస్తారు? ఎప్పుడైనా కోర్టుకు విషయం కోర్టుకి వెళ్తే గవర్నర్ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి గవర్నర్ కూడా లీగల్ గా తీసుకుంటాడు. లీగల్ గా ఇంకా ఇచ్చారో లేదో మనకు తెలియదు. సరే, రాజకీయంగా కాంగ్రెస్ వాళ్ళు కావాలని గవర్నర్ లేట్ చేస్తున్నాడు, లోకల్ బాడీ ఎన్నికలు మేము జరుపుకోవాలి, దానివల్ల మేము జీవో ఇచ్చేసామని చెప్పుకోవచ్చు. బీజేపీ కూడా మరి ఆ జీవోను స్వాగతించింది, అన్ని పార్టీలు స్వాగతించినాయి, మరి ఎవరు వ్యతిరేకించలే జీవోను. అయితే నేనేం చెప్తున్నా అంటే ఓకే, ఇది చట్టపరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం నిన్నేం చెప్పింది, నేను బాగా ప్రభుత్వం నుంచి వచ్చే వార్తలు చూస్తూ గమనించాను. రిజర్వేషన్లకు సంబంధించి ఇందాక మనం కాంగ్రెస్ మిత్రుడు కూడా చెప్పాడు, ఏ రిజర్వేషన్లు ఎక్కడెక్కడ అనేది బయటికి వచ్చింది, లీక్ అయింది అని. క్లియర్ గా బీసీలకు 42% రిజర్వేషన్లు మీరు నిర్ధారించారు, అంటే డిసైడ్ చేసి పెట్టుకున్నారు, చార్ట్ తయారై ఉంది. ఉన్నప్పుడు ఆ చార్టును బయట పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఆ చార్టును ఫాలో అయితే మంచిది కదా. మీరు స్వాగతిస్తున్నారు కదా. ఇప్పుడు ఒక మండలం ఉందండి, బీసీ డిక్లేర్ చేసింది గవర్నమెంట్. సరే, కులగణనలో ఏం జరిగిందో అది అయిపోయింది. ఆ చాప్టర్ ఒకరిద్దరికి జరిగిండొచ్చు, జరిగిండకపోవచ్చు, వదిలేద్దాం. ఇప్పుడు చాప్టర్ రెడీ అయిపోయింది. పలాంటి బీసీ, పలానా సర్పంచ్, పలానా గ్రామ పంచాయతీ బీసీ, పలానా మండలం బీసీ, పలానా జిల్లా పరిషత్ బీసీ, పలానా మున్సిపాలిటీ బీసీ అని చెప్పారనుకోండి. చెప్పినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే టికెట్లు ఇవ్వండి. మీరే స్వాగతిస్తున్నారు కదా. బీజేపీ స్వాగతించింది, బీఆర్ఎస్ స్వాగతించింది, అందరూ స్వాగతించినారు. మీరు పార్టీల పరంగా ఏంటి రిజర్వేషన్లు ఎవరు వద్దంటారా? మీరు ఆయన ఒకవేళ బీఆర్ఎస్ లక్ష్మణ ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. సామాన్య ప్రజలు ఏం చేస్తారంటే ఎవరైనా ఇండిపెండెంట్ వేసారు అనుకో, ఇండిపెండెంట్లకు మన రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులో భాగంగా ఎవరైనా ఇండిపెండెంట్ వేస్తే అక్కడ ఉన్నటువంటి ఒక బీసీ కోటాలు మొత్తం కోల్పోవాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన ఉంటుంది. అంటే మీరనేది కూడా ఒక పాయింటే. అప్పుడు మీరు రాజకీయ పార్టీలు బీసీలనే వేస్తారు, కానీ ఎవరైనా ఇండిపెండెంట్ అయినా ఓసీ అతను డబ్బులు ఉన్నోడు దౌర్జన్యం చేసేవాడు వాడు వేసుకుంటాడు అనుకో, వేస్తాడు అనుకోండి, వాడిని ఎక్కడో ఒక చోట ఒకటో అలా జరుగుతాయి. కానీ మీరు పార్టీల పరంగా నిర్ణయం తీసుకుంటే అయిపోతుంది కదా. ఈ కోర్టులు కేసులు ఇవన్నీ అవసరమే లేదు. ఇంకా చెప్తున్నటువంటి వాదన కూడా లక్ష్మణ్ గారు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాట, ఆల్రెడీ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది కాబట్టి గవర్నర్ మీద ప్రలోభాలు ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదన వస్తే సెప్టెంబర్ 30 వరకు టైం ఉన్నటువంటి నేపథ్యంలో ఆలోపు గవర్నర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేదు అనేది క్వశ్చన్ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు గవర్నర్ కార్యాలయం అయినా కూడా లోకల్ బాడీ ఎన్నికలు ప్రాసెస్ స్టార్ట్ కావాలా అనే విషయం తెలిసినప్పుడు స్పీడప్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని రిజెక్ట్ చేయడమో ఆమోదించడమో ఏదో ఒకటి చేసి ఉండాలా. వెనక కూడా పంపచ్చు. గవర్నర్ ఆమోదించాలని ఏముంది, ఇదిగో పలానా డౌట్స్ ఉన్నాయి, లేకపోతే పలానా మిస్టేక్స్ ఉన్నాయి, నేను రిటర్న్ పంపిస్తున్నాను, దాన్ని మీరు సరి చేసి పంపండి అని కూడా పంపొచ్చు. మరి అది కూడా చేయలే ఇంకా. మరి అక్కడ గవర్నర్ కార్యాలయం అలా ఉంది, మనం ఏం చేస్తాం దానికి? శ్యాంప్రసాద్ గారు, ఇక్కడ ఎలాగో జీవో ఇష్యూ కోర్టులో ఉంది కాబట్టి పార్టీ పరంగా వెళ్తే ఆ మైలేజ్ వేరుగా వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. లక్ష్మణ్ గారు అన్నట్లు పార్టీలకు వస్తుంది. ఇప్పుడు మా లక్ష్మణ్ అన్న గారు చెప్పినట్లుగా పార్టీలు అన్ని నిర్ణయం తీసుకుంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తే అది ఆర్డినెన్సే అవుతుంది కదండి. అంటే లీగల్ గా కల్పించాలనేది మన కదా. నేను ఏమంటుండా రాంప్రసాద్ గారు, శ్యాంప్రసాద్ జీ, నేను ఏమంటుండా కేంద్ర ప్రభుత్వాన్ని బట్టగలిసి మీదేసేటటువంటి ఒక ప్రయత్నంలో మీరు దిట్టలయ్యి ఆరితేరి కూర్చున్నా. నేను ఏమంటున్నా, మీకు కోర్టు ఇంకో సెకండ్ వే ఉన్నది, దాన్ని ఎందుకు వినియోగించుకోవట్లేదు? ఒకవేళ నిజంగానే ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకపోతే ఈ దేశంలో
చాలా సార్లు సుప్రీంకోర్టు అమెండ్మెంట్ చేస్తూ జీవోలు చేంజ్ చేస్తూ జనాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మెదలాలి, చాలా కోర్టులు చాలా సెక్షన్లు చెబుతూ దానికి అనుకూలంగా ముందుకు పోయినాయి కదా. దాన్ని మీరు ఎందుకు వినియోగించుకోవట్లేదు? అంటే కేవలము మీకు చిత్తశుద్ధి లేదు అనేటువంటి ఒక విషయం పట్ల స్పష్టత ఉన్నది ప్రజలు. దాన్ని మళ్ళీ మీరు సమర్పించుకున్నటువంటి ఒక ప్రయత్నం చేయాలి. చిత్తశుద్ధి ఏది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర బిల్లు ఉంది. అవునంటే గవర్నర్ గారు గవర్నర్ గారు ఎందుకు ఆర్డినెన్స్ తీసుకురాలేకపోతున్నారు, ఎందుకు బిల్లు పాస్ చేయలేకపోతున్నారు కదా, దాన్ని ఎందుకు వాడట్లేదు మీరు? వాడేది సుప్రీంకోర్టుకు పోయేది, హైకోర్టుకు పోయేది, ఇదంతా అడ్డుకునేటటువంటి ఒక పరిస్థితి. అలాంటి లీగల్ అడ్డుకునేటటువంటి ఒక ఉద్దేశం ఉంటే మీరు 18 నెలల కాలయాపన ఎందుకు చేసినారు? 14-15 ఫైనాన్స్ ద్వారా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గ్రామాలు కనీసం 4-5 వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగింది కదా. 6,000 కోట్ల రూపాయలు క్లైమ్స్ అన్ని కూడా ఆగిపోయినప్పటికీ కూడా మనం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ప్రజా అవసరాలు వేరు, ప్రజా అవసరాల కోసమే ప్రభుత్వాలు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉండాలంటే ఇచ్చినటువంటి ఒక ఫోటో కాబట్టి ఆ ప్రజలకు న్యాయం జరగాలనేటటువంటి ఒక ఉద్దేశంతోనే కళ్యాణ లక్ష్మికి మీరు ఇందాక చెప్పినట్టుగా నందారెడ్డి అన్న ఒక నిమిషం వినాలి. ఇందాక నందారెడ్డి అన్న చెప్పినట్లు ఏదైతే వీళ్ళు ఓన్లీ స్థానిక సంస్థలనే రిజర్వేషన్ ఇస్తున్నారు, అంతా రెడ్డిలకి అవకాశం ఇచ్చిండ్రు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అన్న చెప్తున్నాడు. ఈ రోజు క్లియర్ గా చెప్పేది ఏంటంటే ఏది ఉన్నప్పటికీ కూడా చేతుల్నే ఉంది కదన్నా. ఈ రోజు పార్లమెంట్ లో మీరు ఈ యొక్క బిల్లును పెట్టి బిల్లు ఆమోదింపజేస్తే రేపు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవి కూడా బీసీలకు వచ్చేటటువంటి అవకాశం ఉంటది కదా. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎలక్షన్లకు పోయేటప్పుడు ఒకవేళ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి అఫీషియల్ గా ప్రకటించేటటువంటి ఒక పార్టీ బీజేపీ పార్టీ. మరి మీరు ఎందుకు ప్రకటించలేకపోయినారు? అంటే బీసీల పట్ల మీకు రాజకీయ కోణంగా వాళ్ళని ఓటర్గానే చూస్తున్నారు తప్ప మీరు రాజకీయ నాయకులుగా వాళ్ళని ఎందుకు విశ్వసిస్తలేరు మీరు? ఏది ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఓట్ల కోసం బీసీ ముఖ్యమంత్రిని చేస్తే బీసీని చేస్తామని చెప్పి ఓట్ల కోసం బీజేపీ బీఆర్ఎస్ ఆలోచించినటువంటి పరిస్థితి శ్యాంప్రసాద్ గారు, మీరు పూర్తి స్థాయిలో జీవో ఇచ్చిన తర్వాత న్యాయస్థానాల్లో పిటిషన్లు పడతాయని కాంగ్రెస్ పార్టీ ముందు ఊహించలేదా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి చాలా మంది ఉంటారు. ఇవన్నిటిని కూడా గమనించి ఈ రోజు ఏది ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా కోర్టుల పైన మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. పూర్తి స్థాయిలో కూడా గవర్నర్ వ్యవస్థను కూడా కోర్టు సూచనలు సలహాలు ఇస్తుంది. గవర్నర్ గారి దగ్గర ఉన్నటువంటి బిల్లు ఎస్ఆర్ నో అందులో ఎలాంటి ఏమైనటువంటి మార్పులు ఉంటే ఆ మార్పులను సవరించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది, సవరిస్తుంది. ఆ బిల్లు వాళ్ళ దగ్గర 3 నెలలు 5 నెలల నుంచి వాళ్ళ దగ్గర పెట్టుకుంటే తెలియనటువంటి ఒక పరిస్థితి కదండి. ఈ రోజు బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు పంపించడం జరిగింది. ఇక్కడనేమో నోటితో నవ్వి నొసటితో ఎక్కరించినటువంటి విధంగా ఇక్కడనేమో వీళ్ళు మద్దతు తెలిపినరు. అక్కడ ఒత్తిడి చేసే విధంగా బీఆర్ఎస్ ఒక దిక్కుగా బీజేపీ ఒక దిక్కుగా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఏది ఉన్నప్పటికీ కూడా ఇది యావత్ బీసీలందరూ గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే తమిళనాడు బీహార్ లో జరిగినటువంటి రిజర్వేషన్ల ప్రకారం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా ఈ రోజు బీసీలకు న్యాయం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు. ఎట్టి పరిస్థితుల్లో ఏది ఉన్నప్పటికీ కూడా రిజర్వేషన్లు అమలు చేసి వీళ్ళు అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నా దాన్ని అన్నిటిని ప్రభుత్వం ఎదుర్కొని పార్టీల పరంగా అయినా చివరికి రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ పోయేటటువంటి పరిస్థితి ఉంటది. ఈ రోజు పూర్తిగా కూడా ఒక మండల్లో 15 జడ్పీటీసీ ఒక జిల్లాలో దాదాపుగా ఒక 20 జడ్పీటీసీ స్థానాలు ఉంటే దాదాపు ఒక 20 ఎంపీపీ స్థానాలు ఉంటే పూర్తిగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి
దాదాపుగా 70% ఇచ్చి రిజర్వేషన్ కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితి. దీన్ని యావత్ బీసీలందరూ కూడా గమనిస్తున్నారు. బీసీలు ఒకరే గారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు కూడా ఈ రోజు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. గవర్నర్ గారు దీనిపైన స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఒత్తిడి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఉన్నప్పటికీ కూడా బీసీలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం యావత్ అన్ని పార్టీల పైన ఉంది. నందారెడ్డి గారు, శ్యాంప్రసాద్ గారు అన్నట్లుగా ముందు అనేక ప్రయత్నాలు చేశాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, రాజ్యాంగ సవరణ చేయలేదు, ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ ద్వారా అడ్డుకున్నారు, అయినా జీవో జారీ చేశాం, మళ్ళీ న్యాయస్థానాలకు వెళ్ళడం జరిగింది, ఇలా అనేక అంశాలు మేము అన్ని ప్రయత్నాలు చేశాం అనేటువంటి నెగిటివిటీ బీజేపీకి బీఆర్ఎస్ కి రాదా? లక్ష్మణ్ గారు ఇలాంటి నెగిటివిటీ అనేది ఏదైతే ఉందో ఈ థాట్ మొత్తం కూడా బీజేపీ బీఆర్ఎస్ వైపు మళ్ళేటువంటి అవకాశం లేదంటారా? అంటే ఇక్కడ ఓటర్స్ ఎలా ఆలోచిస్తారు అనేది చూడాలి. ఇది లోకల్ బాడీ ఎన్నికలు కాబట్టి ఎక్కువగా స్థానిక సమస్యల మీద అలాగే పెట్టిన అభ్యర్థుల మీద ఆధారపడి ఉంటది. ఇప్పుడు కోర్టు ఏం డెసిషన్ తీసుకున్నా లేకపోతే 42% ఇంప్లిమెంట్ అయినా లేదా కాకపోయినా కూడా దాని ప్రభావం అంటూ పెద్దగా నేనైతే ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను. బీజేపీ వాళ్ళు ముఖ్యమంత్రి బీసీ అభ్యర్థికే మేము ముఖ్యమంత్రి పదవి ఇస్తాము అని చెప్పి ప్రకటిస్తే ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయారు. బీసీలంతా ఎగబడి ఏం ఓట్లు వేయలేదు కదా. అందువలన కొన్ని సందర్భాల్లో ఓటర్ల ఆ యొక్క ఆలోచన వేరుగా ఉంటది. ఎదురుగా కనపడే అభ్యర్థిని బట్టి అలాగే లోకల్ గా ఉన్నటువంటి సమస్యలను బట్టి మామూలుగా అయితే ఏంటంటే ఎప్పుడు కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి లోకల్ బాడీ ఎన్నికలు. ఎందుకంటే మనం అధికార పార్టీకి అనుకూలంగా మనం గెలిపించకపోతే సమస్యలు పరిష్కారం కావు అనేది ఒకటి ఆలోచిస్తారు. అలాగే పోటీ చేసే అభ్యర్థులు కూడా ఆ విధంగా ప్రచారం చేస్తారు. మీరు నన్ను గెలిపించే గవర్నమెంట్ మాది, మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్తారు. వాటిని నమ్మాల్సి వస్తుంది ఓటర్స్ కూడా. అందువలన ఎక్కడైనా కొన్ని చోట్ల అభ్యర్థి మీద పూర్తి వ్యతిరేకత ఉంటే, అది అధికార పార్టీ అభ్యర్థి మీద పూర్తి వ్యతిరేకత ఉంటే అక్కడ ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ అలాగే ప్రీ పోలింగ్ జరగాలి. మళ్ళీ ఈ రిగ్గింగ్లు ఇవన్నీ జరగకుండా అధికారం చేతిలో ఉందని పోలీసులు అడ్డం పెట్టుకొని లోకల్ బాడీ ఎన్నికలు ఏం చేస్తారంటే ఓటు వేయడానికి రానివ్వరు. అలాంటి పరిస్థితులను బట్టి కూడా ఒక్కోసారి ఈ రిజల్ట్స్ మారిపోతాయి. అందువల్ల చెప్పలేం మనం ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అన్నది. కాకపోతే అధికార పార్టీ పోటీకి ఇప్పుడు అంగీకరించకపోతే 42% కాస్త అధికార పార్టీ ఇబ్బందులు అయితే పడుతుంది. నేను ఒక ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను. నేనేమంటుండా, కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండదు. ఎస్సీ రిజర్వేషన్ల కోసం 30 సంవత్సరాలు కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పట్టించుకున్నటువంటి ఒక పాపాన ఓలే. వాళ్ళు ఎస్సీలు మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి కొట్లాడితే కూడా పట్టించుకోకపోతే చివరిగా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఎస్సీ వర్గీకరణకు అంగీకరించినది. అంటే భారతీయ జనతా పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీలకు అందరికీ సమూలమైనటువంటి ఒక స్థితిలో న్యాయం చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక బీసీ ప్రధానమంత్రిని చేసినది. ఒకవేళ మీరు రాహుల్ గాంధీని తీసేసి ఇంకెవరైనా అభ్యర్థిని అక్కడ ప్రకటించుకోండి, లేకపోతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కాకుండా. కానీ భారతీయ జనతా పార్టీ అట్లా కాదు కదా. వ్యక్తుల తావు లేకుండా తత్వ సిద్ధాంతం మీద నిర్మాణమైనటువంటి ఒక పార్టీ. ఒక మైనారిటీ బిడ్డను రాష్ట్రపతిని చేసినాం, గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసినాం, దళిత బిడ్డను రాష్ట్రపతిని చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి క్లారిటీ ఉంటది. దేశంలో ఉన్నటువంటి ఒక అన్ని కులాలకు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఇది లాస్ట్ గా నా వ్యక్తిగత అభిప్రాయం ఏమంటుందంటే, బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరైనా సరే 100,000 కోట్లు ఉన్నటువంటి ఒక వ్యక్తులు గిట్ట ఆ రిజర్వేషన్ అడ్డ పెట్టుకొని వాళ్ళు ఇంకా పదవులు అనుభవిస్తున్నారు. కావున ఇప్పటికైనా వాళ్ళ ప్రభుత్వము రిజర్వేషన్లలో ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారు కానీ ప్రభుత్వ హాస్పిటల్లకు పోతున్నటువంటి ఒక వ్యక్తులను కానీ గతంలో ఏదైనా రిజర్వేషన్ పొంది రాజకీయ నాయకులు వార్డు మెంబర్ కాడ నుండి మొదలు పెడితే ఎక్కడి వరకైనా ఏదైనా ఉద్యోగాలు పొందినటువంటి ఒక కుటుంబాలు ఏవైనా ఉంటే వాళ్ళందరినీ గిట్ట నిజంగానే ఈ రిజర్వేషన్లకి వెళ్ళి తప్పించి వాళ్ళని జనరల్ లో చేస్తూ ఆర్థిక చెప్పినటువంటి పాయింట్ తో పాటుగా దానికి మరో పాయింట్ కూడా యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇలా రిజర్వేషన్ ఇష్యూ కానివ్వండి, లేకపోతే న్యాయస్థానాల జోక్యంతో కానివ్వండి, ఇలా వాయిదాలు పడుతూ ఉంటే దాదాపు 14-15
ఆర్థిక సంఘాల నుంచి రావాల్సినటువంటి నిధులతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి అన్నిటికీ పులి స్టాప్ పడాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. ఈ రోజు నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా నందారెడ్డి గారికి, ఉప్పాల లక్ష్మణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో మళ్ళీ వాయిదా పడబోతున్నాయా అంటే మాత్రం అవునని సమాధానాలు కొంతవరకు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం, న్యాయస్థానాల్లో కూడా పిటిషన్లు పడినటువంటి నేపథ్యంలో విచారణ వాయిదా పడితే అక్టోబర్ 8 నాటికి ప్రభుత్వం వాదన ఏ విధంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది, స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి దాంట్లో ఉత్కంఠ కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది వాటి మెగా డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.